కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. ఇవాళ తెలంగాణ కేబినెట్ కీలక భేటీ. మధ్యాహ్నం 3 గంటలకు సమావేశం. బనకచెర్లపైనే ప్రధానంగా చర్చ. ఈరోజు కూటమి సర్కార్ ఏడాది వేడుకలు. సుపరిపాలనలో తొలి అడుగు పేరుతో సభ. నెరవేర్చిన లక్ష్యాలు, జరగాల్సిన ప్రగతిపై చర్చ. మా మతాన్ని ప్రశ్నించడానికి మీరెవరు? రెచ్చగొట్టొద్దంటూ డీఎంకేకి పవన్ వార్నింగ్. మురుగన్ మానాడులో 6 కీలక తీర్మానాలు. జగన్ కారు ఢీకొట్టడం వల్లే సింగయ్య మృతి. మాజీ సీఎంతో పాటు పలువురిపై కేసు. క్లారిటీ ఇచ్చిన గుంటూరు ఎస్పీ సతీష్. జగన్ ఇంటి దగ్గర భద్రతపై ఆందోళన. సీసీటీవీ ఫుటేజ్ ఇవ్వాలన్న పోలీసులు. సింగయ్య అంశంలో కథలల్లుతున్నారన్న అంబటి. కొండా జంటపై వరంగల్ కాంగ్రెస్ నేతల యుద్ధం. కమెంట్లపై కమిటీ వేయాలని మీనాక్షి నిర్ణయం. రేపు క్రమశిక్షణా కమిటీ భేటీ నిర్వహించాలని ఆదేశం. చర్చలుండవు, లొంగిపోవాల్సిందే. మావోయిస్టులకు అమిత్ షా వార్నింగ్. రాయ్పూర్ రివ్యూలో కీలక నిర్ణయాలు. కాళేశ్వరంపై బీజేపీ స్టాండే నా స్టాండ్. భిన్నంగా మా వాళ్ళెవరు మాట్లాడినా తప్పే. వాళ్ల సంగతి హైకమాండ్ చూసుకుంటుందన్న బండి. మోదీ నాయకత్వంలో ఎన్నో సంస్కరణలు. 81 కోట్ల మందికి రేషన్ అందిస్తున్నారు. బీజేపీలో గొప్ప నాయకత్వం ఉందన్న ఈటెల. ఈడీ, సిబిఐలు బీఆర్ఎస్ ను అడ్డుకోలేవు. కేసీఆర్ ను జైల్లో పెట్టాలని చూస్తున్నారన్న జగదీష్. జాతీయ పార్టీలే వెనుకబాటుకి కారణమని ఆరోపణ. బసవతారకం ఆసుపత్రి సిల్వర్ జూబ్లీ వేడుకలు. పేదల ప్రాణాల్ని కాపాడుతున్నారన్న గవర్నర్. ఏపీలో 1000 పడకల ఆసుపత్రి కడతామన్న బాలకృష్ణ. అనంత జిల్లాలో విద్యుత్ శాఖ నిర్లక్ష్యం. రైతు ఫిర్యాదుపై వెంటనే స్పందించిన లోకేష్. మంత్రికి ధన్యవాదాలు చెప్పిన రైతన్న. ఏపీపీఎస్సీ సభ్యుడిగా ప్రొఫెసర్ సి శశిధర్. ఉత్తర్వులు జారీ చేసిన ఏపీ ప్రభుత్వం. ప్రస్తుతం జేఎన్టీయూ అనంతపురం రిజిస్ట్రార్ గా బాధ్యతలు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామాలు. 6వసారి సిట్ ముందుకు ప్రభాకర్ రావు. కోర్టును ఆశ్రయించాలని అధికారుల నిర్ణయం. ఈ రోజు రేపు తెలంగాణకు వర్ష సూచన. గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు. హైదరాబాద్ తో పాటు 11 జిల్లాలకు అలర్ట్. ఇరాన్ నుంచి మరో 311 మంది తరలింపు. మషాద్ నుంచి ఢిల్లీకి మరో విమానం. ఇప్పటి వరకు 1428 మందిని తరలించిన కేంద్రం. ఎయిర్ ఇండియా కీలక నిర్ణయం. జూలై 15 వరకు 3 రూట్లలో సేవలు నిలిపివేత. మరో 19 రూట్లలో విమాన సర్వీసులు తగ్గింపు. ముంబై ఎయిర్పోర్ట్ లో 12 కోట్ల కొకైన్ సీజ్. కడుపులో 67 కొకైన్ క్యాప్సూల్ గుర్తింపు. మరొకరి నుంచి 4.5 కేజీల గోల్డ్ పౌడర్ స్వాధీనం. తూర్పు నావికా దళంలోకి ఐఎన్ఎస్ నీలగిరి. యుద్ధ నౌకకు సంప్రదాయ పద్ధతిలో స్వాగతం. శత్రు రాడార్లకు చిక్కకుండా పనిచేసే సామర్థ్యం. లీడ్స్ టెస్ట్ లో పట్టు బిగించిన టీమిండియా. 2 వికెట్లు 90 పరుగులతో భారత్ రెండో ఇన్నింగ్స్. కొత్త రికార్డులు నెలకొల్పిన బుమ్రా, రిషబ్ పంత్.